హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ని మీకు చూపించబోతున్నా. ఈ హెయిర్ స్టైల్కి పెద్ద ఏం టైం పట్టదు, చాలా ఈజీ. ఎవరైనా ట్రై చేయొచ్చు. అంటే మినిమం షోల్డర్ లెంత్ అయితే ఉండాలి హెయిర్. అండ్ ఎంత జ్యువెలరీ వేసుకున్నా, ఎంత మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీ అయినా సరే, హెయిర్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోతే ఆ అటైర్కి లుక్ ఉండదు. సో ఇది అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. హెయిర్ స్టైల్ సరిగ్గా లేకపోతే ఆ ఎలివేషన్ అనేది సరిగ్గా కనిపించదు. అందుకే నేను ఎలాంటి ఫంక్షన్స్కైనా ఎప్పుడైనా సరే వేసుకునే ఒక సింపుల్ హెయిర్ స్టైల్ని చెప్తాను. ఈ హెయిర్ స్టైల్ వచ్చేసి ఫ్రంట్ బ్రైడ్ అనమాట. సో ఫస్ట్ ఫ్రంట్ ఒక సెక్షన్ తీసి దాన్ని 3 పార్ట్స్ డివైడ్ చేసుకొని అల్లుకోవాలి. తర్వాత నుదిటి దగ్గర నుంచి ఒక్కొక్క సెక్షన్ని దానికి అలైన్ చేస్తూ రావాలి. సో నార్మల్గా మనం జడ ఎలా వేస్తాం అలానే ఫ్రంట్లో ఫస్ట్ జడ వేస్తున్నట్టు స్టార్ట్ చేసి దానికి ఎడిషన్గా పక్క నుంచి ప్లేట్స్ తీసుకుంటూ ఉండాలన్నమాట, హెయిర్ స్టాండ్స్. అలా మొత్తం అల్లుతూ ఒక మంచి ఆర్గనైజింగ్ వేలో అల్లుకుంటూ రావాలి. సో అలా అల్లుకుంటూ వచ్చేసరికి మీకు ఆ టెక్స్చర్ అనేది తెలిసిపోతుంది. అంటే ఇది సరిగ్గా వచ్చిందా, లేకపోతే ఎక్కడైనా మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలా అని. సో నేను మోస్ట్లీ ఈ హెయిర్ స్టైల్ అంతా దువ్వెన లేకుండానే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్టే కోమ్ చేసేసాను ఎలాంటి చిక్కులు లేకుండా. సో ఇప్పుడు అలా అల్లుకున్న దాన్ని స్టిక్ చేసుకోవాలి పిన్తో నీట్గా. సో నా హెయిర్ ఎలాగో సిల్కీగా ఉంటుంది కాబట్టి ఈ అల్లుకోవడం చాలా త్వరగా అయిపోతుంది అండ్ నాకు ఈజీగా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం మొత్తం ట్యాంగిల్స్ అన్నీ తీసేస్తామో హెయిర్ అనేది చాలా ఈజీగా మనం ఎలా మోల్డ్ చేసుకుంటే అలా అవుతుంది. సో ఫస్ట్ చిక్కులు లేకుండా చూసుకోండి హెయిర్. అండ్ లాస్ట్లో ఆ చిన్న క్లిప్ని అటాచ్ చేసుకోవచ్చు. నేను చాలా చాలా చిన్ని క్లిప్స్ వాడతాను, ఎందుకంటే పెద్ద పెద్ద క్లిప్స్, పెద్ద పెద్ద బ్యాండ్స్ జుట్టు వాల్యూమ్ తక్కువ ఉంటే ఇంకా తక్కువగా చేస్తాయి. సో ఎప్పుడైతే మనం చిన్న చిన్నవి అలాంటివి యూస్ చేస్తామో హెయిర్ స్టైల్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఒక హెయిర్ స్టిక్, అంటే హెయిర్ని నాట్ చేసుకునే స్టిక్ తీసుకున్నాను. దీంతో ఫ్రంట్ ఏవైతే ఉన్నాయో మనం అల్లిన బ్రైడ్స్ వాటిని కొంచెం పైకి వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ముందు చాలా నీట్గా ఇలా ఆర్గనైజ్డ్గా ఇలా లేయర్డ్ వచ్చినట్టు కనిపిస్తుంది అండ్ ఫ్రంట్కి లాంగ్ లెంత్లో కనిపిస్తుంది అలా అల్లుకుంటే. నెక్స్ట్ ఈ హెయిర్ స్టైల్కి నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ నా డ్రెస్ కలర్కి కూడా ఏవైతే మ్యాచ్ ఉంటాయో, మోస్ట్లీ ఈ హెయిర్ స్టైల్కి హ్యాంగింగ్స్ చాలా సూట్ అవుతాయి. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో నా హెయిర్ కేర్ రొటీన్ కూడా చెప్తాను. అంటే హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి ఏం చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే హెయిర్ అనేది హెల్తీగా షైనీగా ఉంటుంది అని. ఇది ఈరోజు హెయిర్ స్టైల్. అండ్ ఇంకో హెయిర్ స్టైల్తో మళ్ళీ కలుద్దాం.